సడన్గా నాకు ఒకటి గుర్తుకొచ్చింది. నా చేతిలో ఫైల్ ఉండాలి కదా, ఏది అని షట్ డౌన్ అయిపోయినా నేను. అవన్నీ లేకున్నా పర్లేదు, జస్ట్ వర్క్ పర్మిట్ లెటర్ ఉన్నా సరిపోద్ది, నేను యూఎస్లోకి ఎంటర్ అవ్వచ్చు. నా చేతులతో నేను పెట్టలేదు కదా, అందుకే నాకు అసలు గుర్తుకు లేదు. ఈ టెన్షన్లో నేను అది మర్చిపోయినా. అసలు అయితే భయపడిపోయినా. పాపం ఆ ఎయిర్ హోస్టెస్ని కూడా భయపెట్టేసిన. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా స్పార్క్స్. అందరు ఎలా ఉన్నారు కమెంట్స్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఇమిగ్రేషన్ కౌంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లగేజ్ ఇవి తీయడానికి నాకు ఫుల్ ప్రాబ్లం అనిపించింది. చాలాసేపు వెయిట్ చేసినాం లగేజ్ కోసము. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు లగేజ్ అయితే వచ్చింది. ఎట్ ఏ టైము లగేజ్ 30 kgs ఇట్లా పైకని ఇలా లేవట్టాలంటే నాకు కొంచెం చాలా టఫ్ అనిపించింది. మొత్తానికైతే తీసేసుకున్నా. 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నా. ఇంకొక బ్యాగ్ కోసం వెయిట్ చేస్తా అంటే ఈ గ్యాప్లోనే నా పక్కన ఒక అమెరికన్ ఉండే అమ్మాయి, ఆమెకి నేను హెల్ప్ చేసిన. నా 3rd బ్యాగ్కి ఆమె కూడా నాకు హెల్ప్ చేసింది. మొత్తానికైతే నా 3 బ్యాగ్స్ హెవీ బ్యాగ్స్ అయితే తీసుకొని పక్క ముందుకు నడవంగానే ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చిండు. ఫ్లవర్ బుకే తోటి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. మా కిడ్స్ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను అనుకున్నాను మేము వచ్చేసరికి ఆయనే వచ్చి వెయిట్ చేస్తాడేమో అని, కానీ మేము వచ్చేవరకు కూడా ఇంకా ఆయన రాలేదు. జస్ట్ ఆయన వచ్చి పార్క్ చేసుకొని నడుచుకుంటూ వస్తూనే ఉన్నాడు. మేము అప్పటికే వచ్చేస్తున్నాము. మొత్తానికైతే మేము సేఫ్గా యూఎస్లో అయితే ల్యాండ్ అయినాము. ఈ జర్నీ అంతా ఫుల్ టెన్షన్స్ ట్విస్ట్లతోటి, ఫుల్ ఆఫ్ ట్విస్ట్లతో నడిచిందని చెప్పాను కదా. మీకు లాస్ట్లో ఒక ట్విస్ట్ కూడా చెప్తాను నేను అన్నాను కదా. సో ఆ ట్విస్ట్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఫ్లైట్లో మా కిడ్స్ ఇద్దరు వాడుకున్నారు. ఇంకా నేను ఖాళీగానే ఉన్నా అని చెప్పాను కదా. అప్పుడు సడన్గా నాకు ఒకటి గుర్తుకొచ్చింది. నా చేతిలో ఫైల్ ఉండాలి కదా, ఏది అని. అంటే ఒకటేసారి షట్ డౌన్ అయిపోయినా నేను. నాకు ఫైల్ ఎక్కడుంది గుర్తుకొస్తలేదు. నేను సెక్యూరిటీ చెక్-ఇన్లో మర్చిపోయినా ఏంది అని అస్సలు గుర్తుకొస్తలేదు. ఇంకా నేను ఏం చేసినానంటే ఎయిర్ హోస్టెస్ని పిలిచి ఇట్లా సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. స్టడీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. అండ్ మా కిడ్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, వర్క్ పర్మిషన్ లెటర్ కూడా అందులోనే ఉన్నాయి. అన్ని ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకున్నా అని చెప్పిన కదా. అక్కడ ఇమిగ్రేషన్లో వాళ్ళు అడుగుతారు చూపించాలి అని అంటే నేను ఆ ఫైల్లో అన్ని సెట్ చేసి అవన్నీ లేకున్నా పర్లేదు, జస్ట్ వర్క్ పర్మిట్ లెటర్ ఉన్నా సరిపోద్ది, నేను యూఎస్లోకి ఎంటర్ అవ్వచ్చు అని నేను ఎయిర్ హోస్టెస్కి అయితే చెప్పినాను. చెప్తే అప్పుడు నాకు తను చాలా బాగా అసిస్ట్ చేసింది. ఎయిర్పోర్ట్కి కాల్ చేసి ఇట్లా ఒక ఫైల్ మిస్ అయింది, ఏదైనా ఉందా అని ఎంక్వైరీ అయితే చేసింది. తను కాల్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏం దొరకలేదు అని అయితే రిప్లై వచ్చిందంట. తను వచ్చి మళ్ళీ నాకు రిప్లై ఇచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ అది దొరికితే నేను నీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను, నాకు మెయిల్ ఐడి ఇవ్వు అని అడిగింది. అంటే ఇంకా నేను మెయిల్ ఐడి అయితే ఇచ్చేసిన. ఇంకా కొంచెం అదే టెన్షన్లోనే ఉన్నా, అది లేకపోతే ఇట్లా నేను వెళ్ళాలి, ఏం చేయాలి ఏంది అని అదే టెన్షన్లోనే ఉన్నా ఒక 1 hour వరకు. అప్పుడు 1 hour తర్వాత కూల్గా నా మైండ్లోకి ఒక థాట్ వచ్చింది. నేను అప్పుడు చెప్పాను కదా 3rd party పర్సన్ అసిస్ట్ చేశాడు అని. అతను వచ్చేసి నా లగేజ్లో ఆ ఫైల్ పెట్టిండని చెప్పాను కదా. నాకు అప్పుడు అది గుర్తుకొచ్చింది. ఎందుకంటే నేను అది నా చేతులతో నేను పెట్టలేదు కదా, అందుకే నాకు అసలు గుర్తుకు లేదు. ఈ టెన్షన్లో నేను అది మర్చిపోయినా. అసలు అలా సడన్గా గుర్తుకొచ్చేసరికి ఒక్కసారిగా నేను ప్యానిక్ అయిపోయినాను, ఇవి లేకపోతే నేను ఎట్లా వెళ్ళాలి అని. ఇంకా తర్వాత గుర్తుకొచ్చింది, సైలెంట్ అయినా, ఆమెకు పిలిచి చెప్పిన ఓకే నాకు దొరికింది సారీ చెప్పిన. ఇంకా తను కూడా కూల్ అయిపోయి హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఆ టెన్షన్లో నాకు గుర్తు రాలేదు. మేబీ నా చేతులతో నేను బ్యాగ్లో పెట్టేది ఉంటే మేబీ గుర్తొచ్చేది కావచ్చు, కానీ ఇంకా నాకు గుర్తుకు లేదు అతను పెట్టేసరికి. మొత్తానికైతే భయపడిపోయినా. పాపం ఆ ఎయిర్ హోస్టెస్ని కూడా భయపెట్టేసిన. ఇంకా మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోయిండు. ఈ ట్రిప్లో నేనేం నేర్చుకున్నాను అని అంటే, జస్ట్ ఆన్ టైంకి మనం అక్కడ ఉండాలి. ఏదైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయిందనుకోండి, ఒక 3 to 4 hours అయినా ముందు ఉండాలి. మిడిల్లో ఇంకా మా పాప వామిట్ చేసుకుంది, అక్కడ లేట్ అయింది. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ జర్నీ చేయాలి అని అనుకుంటే ముందే ఆ ప్రాసెస్ ఏంటి అని అదంతా తెలుసుకొని ఒకసారి రీసెర్చ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ప్రాసెస్ ఉంటుంది ఏంది అనేది తెలుసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ కాండి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. మీకు కనుక కిడ్స్ ఉంటే ఒక లైట్ ఫుడ్ని అయితే మీరు అరేంజ్ చేసుకోండి, బ్యాగ్లో వాళ్ళు అలో చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అందులో అన్నెసరీ థింగ్స్ ఏం పెట్టుకోకండి. ఏవైతే మీకు అవసరమో అవి మాత్రమే పెట్టుకోండి, మిగిలిన అన్ని బ్యాగేజ్లో వేసేసుకోండి. ఆ బ్యాగేజ్కి కూడా కొంచెం లిమిట్ ఉంటుంది. సో ఎలాంటి ప్రాపర్ ఐటమ్స్ తీసుకెళ్ళాలి ఏంటి అనేది, సో అవి మాత్రమే తీసుకెళ్ళండి. పర్సన్కి ఒక బ్యాగ్ అలో చేస్తారని చెప్పాను కదా, అందులో మీరు ఏం చేస్తారంటే ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ అయితే పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మన లగేజ్ మిస్ అయింది అనుకోండి,
ఒకవేళ ఫ్లైట్ డిలే అయినా కానీ ఏదైనా అయినా కానీ మనం స్టే చేయడానికి ప్రాపర్గా ఒక డ్రెస్ అయితే ఉంటే బెటర్ అని నాకు అనిపించింది. నేనైతే మా ముగ్గురికి ఒక్కొక్క పెయిర్ ఆఫ్ డ్రెస్ అయితే ఒక బ్యాగ్లో పెట్టేసుకొని అవి నా దగ్గర పెట్టేసుకున్నా. జస్ట్ నెసరీ థింగ్స్ ఏమైనా ఉంటే హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకున్నా, మిగిలిన అన్ని ర్యాండమ్ స్టఫ్ వేసేసుకున్న బ్యాగ్లో అంతా. అండ్ కొంచెం టెన్షన్ పడకుండా కూల్గా ఉండండి. టెన్షన్ పడకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైంకి రావాలి. అన్నీ ఆన్ ప్రాసెస్ అంతా సక్రమంగా జరిగితే మనం టెన్షన్ పడకుండా కూల్గా ఉంటాము. నాకు ఫస్టే టెన్షన్ స్టార్ట్ అయింది, ఎందుకంటే నేను లేట్గా వచ్చాను కాబట్టి. సో అది మాత్రం మీరు ఒకసారి చూసుకోండి, ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ మనకి ఏదైనా తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. తెలియకుండా మొహమాటానికి అయితే వెళ్ళొద్దు, వెళ్తే మనకే లాస్ అవుతుంది. నాకు తెలిసి నేనైతే నాకు తెలియకపోతే జస్ట్ అడిగేసిన, వాళ్ళు చెప్పేసిండ్రు. అండ్ లాస్ట్లీ నేను డెస్టినేషన్కి చేరుకుంటాను అన్న కాన్ఫిడెన్స్, ఆ డేర్నెస్ అయితే మనకు ఉండాలి. నాకైతే అది 100% ఉండే. నేను ఎట్లా అయినా వెళ్తాను, నేను తెలియకపోయినా ఎవరినైనా ఒకరిని అడిగి తెలుసుకొనైనా వెళ్తాను అన్న కాన్ఫిడెన్స్ అండ్ డేర్నెస్తోనైతే నేను నా జర్నీని అయితే స్టార్ట్ చేసిన. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ మీద ల్యాండ్ అయితే అయినాను. నేను సాఫీగా సక్రమంగా సక్సెస్ఫుల్గా యూఎస్లో అయితే ల్యాండ్ అయినాను 2 కిడ్స్ తోటి. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇది నా జర్నీ, అక్కడ నుండి ఇక్కడి వరకు 2 కిడ్స్తో రావడము. సో చూసారుగా నా ఈ జర్నీ ప్రాసెస్ అంతా. ఈ జర్నీ ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది, నేను చెప్పిన ఈ ట్విస్ట్లు మీకు ఎలా అనిపించినాయి, నచ్చినాయా లేదా కామెంట్స్లో చెప్పండి. అండ్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి అని అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా జస్ట్ కామెంట్ అయితే చేయండి. నచ్చితే నచ్చుతున్నాయని చెప్పండి, నచ్చకపోతే నచ్చట్లేదు అని చెప్పండి. మీ దగ్గర నుంచి ఏ ఎంగేజ్మెంట్ రాకపోతే నేను కొంచెము డిమోటివేట్ అయిపోతున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ చెప్పండి. ఈ వీడియోలో షేర్ చేసిన టిప్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ జర్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజా స్పార్క్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.